సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గంలో అయితే పర్యటిస్తూ ఉన్నాం. ఆంధ్రవలసలో ఈసారి త్రిముఖ పోరు తప్పేటట్లేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా సువ్వాడ గాంధీ గారు బరిలో ఉన్నారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు వైసీపీలో జగన్కి విధేయుడిగా ఉండి తమ్మినేని సీతారాంకి కొడుపుజంగా ఉండి మీరు పార్టీని ఎందుకు విధేయుడు? జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడును, అది 100% కరెక్ట్. తమ్మినేనికి కుడిభుజం అది కాదు, పార్టీకి విధేయుడు. పార్టీ తమ్మినేని సీతారాంకి గతంలో టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీకి పనిచేసాం. అప్పుడు సీతారాం అభ్యర్థి కాబట్టి మీరు ఆ విధంగా భావించుండొచ్చు. కానీ నథింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి మీరు బయటకు వచ్చి ఇండిపెండెంట్గా అయితే బరిలో ఉన్నారు. ఏం చేద్దామని బయటకు వచ్చారు సార్? ఈ నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలు, అవినీతి అక్రమాలు, వీటిపై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పడం జరిగింది. 2018 పాదయాత్ర సందర్భంలోనే ఈ విషయాన్ని మేము చెప్పాం. అయితే అప్పట్లో సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ఎప్పటికిప్పుడు మనం అభ్యర్థిత్వాన్ని మార్చలేము కాబట్టి 24లో ఖచ్చితంగా మార్చుతామని చెప్పారు. అవకాశం మాకిస్తామన్నారు. మేము పార్టీకి పనిచేయడం జరిగింది. మాట తప్పడంతో ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వీళ్ళ ఇద్దరి అల్లుడు మామల అవినీతి అక్రమాలపై పోరాడాల్సిన పరిస్థితి, ఈ కారణంగా ఖచ్చితంగా మేము స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చి పోరాటం చేయడమే మా ముందుండే లక్ష్యం. ఒక పక్క ఎన్డీఏ కూటమి నుంచి కోన రవికుమార్ బరిలో ఉన్నారు. అలాగే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మన స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు బరిలో ఉన్నారు. వాళ్ళని కాదని జనాలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న నన్ను గెలిపించడమే వారి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మీరు అంటున్న బలంగా ఉన్న ఎన్డీఏ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, వేలాది మంది కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా వెనకుండే జనసంద్రాన్ని చూడండి, వారు ప్రచారం చేస్తున్న దగ్గర వస్తున్న జనాల్ని చూడండి. చూసి మరి మీరు ఈ ప్రశ్న అడిగితే బాగుండేదేమో. నియోజకవర్గంలో ప్రజలకు మీరిచ్చే భరోసా ఏంటి? మీరు ఏ మేనిఫెస్టోతో జనంలోకి వెళ్తున్నారు? ఖచ్చితంగా ఆముదాల వలస నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత మేము మిషన్ ఆముదాల వలస టాప్ 10 అంశాలను మేము పూర్తి స్థాయిలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి మేము ఒక 10 అంశాలను నిర్ణయించుకోవడం జరిగింది. 1, ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు. 2, ఈ నియోజకవర్గంలో రైతులకు ఆముదాల వలస మండలంలో ఉండే కొత్తగడ్డ పునరుద్ధరణ, బూర్జ మండలంలో ఉండే ఓనిగడ్డ పునరుద్ధరణ, పొందూరు మండలంలో మడ్డు వలస ఫేజ్ 2 నిర్మాణం, తాడి వలస వద్ద రెల్లిగడ్డపై కట్టిన ఆ చెక్ డ్యామ్ ఏదైతే ఉందో దాని కారణంగా గడిచిన 8 సంవత్సరాలుగా పంటలకు నోచుకొని రైతాంగాన్ని ఆదుకోవడం, ఇది రైతుల పరంగా మా లక్ష్యం. అలాగే విద్యార్థులకు సరుబుజ్జిలి, బూర్జా మండల కేంద్రాల్లో ఒక్కొక్క డిగ్రీ కళాశాల నిర్మాణం, ఆమ్దాల వలస కేంద్రంలో ఉండే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నేటికి 40 సంవత్సరాలైన సైన్స్ గ్రూపులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్ కోర్సుల్ని తీసుకురావడం, అలాగే పేద విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇది విద్యార్థులకు మేము చేస్తున్న ఆలోచన. అలాగే గతంలో కార్మికుల పరంగా ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి పుణ్యమా అని చెప్పి ఇక్కడ దూసులో 800 మంది కార్మికులు ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తున్న కాన్కాస్ట్ కార్మికులు పొట్టగొట్టారు. వారి స్వప్రయోజనాల కోసం ఆ కాన్కాస్ట్ ఫ్యాక్టరీని మూతవేయడానికి కారణమయ్యారు. అది మీకు అందరికీ తెలిసిందే. అయితే దౌర్భాగ్యం, ఫ్యాక్టరీ మూసివేసినప్పటికీ చట్టబద్ధమైన వారి హక్కు, వారు పనిచేసిన కాలానికి రావాల్సిన జీతభత్యాలు, అది కూడా తెప్పించుకోలేని చేతకాని దద్దమ్మలు ఈ అల్లుడు మామలు. వారి బకాయిలు, జీతభత్యాల బకాయిలు సుమారు 20 కోట్లు. మేము గతంలో 1 సంవత్సరంన్నర క్రితమే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ప్రయత్నం చేయడం జరిగింది. అదే సందర్భంలో న్యాయ పోరాటానికి కూడా ఆ కాన్కాస్ట్ కార్మికులనే నేరుగా పశ్చిమ బెంగాల్, వారి యాజమాన్యం పశ్చిమ బెంగాల్ కాబట్టి కలకత్తాలో ట్రిబ్యునల్కి కూడా పంపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో
తెలుగుదేశం పార్టీ అన్యాయాలు అక్రమాలపై పోరాడి 880 మంది పింఛన్దారులకు 49,000 బకాయిలతో తీసుకువచ్చిన పరిస్థితి మాది. అదేవిధంగా కాన్కాస్ట్ కార్మికుల జీతభత్యాలు రూపాయలతో సహా తెచ్చి కార్మికులకు అండగా నిలబడతాం. ఇక రవాణా విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం. ఈ మధ్యకాలంలోనే మా ప్రచారంలోకి వెళ్తే కట్యాచార్యులపేట పంచాయతీకి వెళ్ళాం. అక్కడికి వస్తే హనుమంతపురం, అలాగే శ్రీనివాచార్యులపేట అక్కులపేట గ్రామ పంచాయతీలకు వెళ్ళేసరికి అక్కడ ఏసర్లపేట గ్రామం ఉంది. కోతవేటు దూరంలో ఉంది మున్సిపాలిటీకి. కానీ ఆ ఇద్దరికి గడిచిన 45 సంవత్సరాల చరిత్ర అన్న వ్యక్తికి వీడు ఒకడు ఉన్నాడు కదా 20 సంవత్సరాలు అనుకోని వీళ్ళిద్దరికీ ఆ కోతవేటు దూరంలో ఉన్న ఏసర్లపేట పంచాయతీ ఏసర్లపేట హ్యాబిటేషన్ కనిపించలేదు. ఇటువంటి గ్రామాలు ఏవైతే రోడ్డు సౌకర్యానికి లేవో వాటికి రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ప్రత్యేకించి మున్సిపాలిటీ పరిధిలో లక్ష్ముడిపేట టు కృష్ణాపురం జంక్షన్ వద్ద ఉండే ఆ 1.5 కిలోమీటర్ల దూరం ఆ రోడ్డును వేయడం వలన మున్సిపాలిటీలో ఉండే వ్యాపారాలు వర్తకులు వ్యాపారులకు ప్రశాంతమైన పరిస్థితి ఉండేది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇటువంటివి రవాణా పరంగా కూడా చర్యలు చేపడతాం. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే మున్సిపాలిటీ నియోజకవర్గం మొత్తం మీద ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు కట్టించే చర్యలు చేపడతాం. నిరుద్యోగులకు ప్రత్యేకమైన నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వారిలో ఉండే నైపుణ్యాన్ని వెలికితీసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ఉద్యోగ అవకాశాలను కల్పించుకునేందుకు దోహదపడతాం. అలాగే గడిచిన 5 సంవత్సరాలుగా వీరి కుటుంబ పాలన కారణంగా వీరి అంతర్గత ఒప్పంద రాజకీయాల కారణంగా ఎన్నికలకు దూరమైన ఆముదాల వలస పురపాలక సంఘం ఎన్నికలను జరిపిస్తాం. ఈ విధంగా 10 అంశాలను మేము నిర్దేశించుకున్నాం. సమగ్ర ప్రణాళికలతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ 10 అంశాలతో ఆముదాల వలస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిర్దేశిక పూర్తి స్థాయి ప్రణాళికలతో ఉన్నాం. ఖచ్చితంగా అవి పూర్తి చేస్తాం. మీరు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి మీకు ఏమైనా పిలుపు కానీ భరోసా కానీ ఏమైనా వచ్చిందా? బయటకు వచ్చేసాం కదా, అల్లుడు మామ. మీరు ఒక్కసారి పరిశీలించండి. 15 సంవత్సరాల కాలంగా వీరి అంతర్గత ఒప్పందాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వారిద్దరూ 100 కోట్ల అవినీతికి అడ్డు లేకుండా పోతుంది. అదే సందర్భంలో సినిమా హీరోలను తలదన్ని ఎన్నికలు 3 నెలలు ఉండగా ఒకరిపై ఒకడు ఆస్కార్ అవార్డు గ్రహీతల కంటే మించి నటిస్తారు. ఈ మధ్య మీరు చూసుంటారు. మరి మీరు ఈ ప్రశ్నలు వాళ్ళు ఎందుకు హీరో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటాను లోకేష్ ఆమ్దాల వలస వచ్చే క్రమంలో స్థానిక తెలుగుదేశం అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిపై నూజివీడులో 80 ఎకరాలు కొన్నాడు, టెక్కల్లో 27 ఎకరాలు కొన్నాడు, ఇక్కడ ఒక 6 అంతస్తుల భవనం కట్టాడు, పక్కనే ఒక పెట్రోల్ బంక్ కట్టాడు, శ్రీకాకుళంలో ఒక 20 కోట్ల బహుళంతస్తుల భవనం కొన్నాడు. వాడేం అభివృద్ధి చెందలేదు, బాగానే అభివృద్ధి చెందాడు అన్న. మరి నువ్వేం చేస్తున్నావు బాబు? ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా సంపాదించావని చెప్పి నువ్వెందుకు కోర్టుల్లో కేసులు అయ్యవు? నీకు వాడికి ఉండే ఈ అనుబంధం ఏంటి? బంధాలే తప్ప బంధుత్వాలు లేవని చెప్పిన నువ్వు 2019లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశాడు ఆయన. తెలుగుదేశం పార్టీలో పోటీ చేసావు నువ్వు. మేము పెళ్ళిళ్ళకు చెప్పుకోం, చావు పుట్టుకులు లేవు, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి జనాలను ఇంకా ఏమార్చే దిశగా ఉన్నావు. మరి 2009లో మీ ఇద్దరు ప్రత్యర్థులై పోటీలు చేసుకొని మీ మధ్య బంధాలు లేవు, బంధుత్వాలు లేవు అని చెప్పిన ఈ పెద్ద మనుషులకి 2015లో రవికుమార్ తల్లి సీతారాం భార్యకి ఈ సెటిల్మెంట్ దస్తావేజు ఎలా రాశారు? ఇదేమి సుమన్ టీవీ యాజమాన్యం ఇచ్చిన డాక్యుమెంట్ కాదు, సోమవారి గాంధీ ఇచ్చిన డాక్యుమెంట్ కాదు. మీ మధ్య ప్రశాంతమైన చీకటి ఒప్పందాలు, చీకటి బంధుత్వాలు అన్నీ ఉన్నాయి. ఇంతకంటే
ఒకడు డమాబుస్ అయితే ఇంకొకడు డబల్ డమాబుస్. ఇంతకంటే ఏం కావాలి వీళ్ళ మధ్య? వీరిద్దరూ ఒకటే, వీరిద్దరూ ఒకే కుటుంబం, కుటుంబ రాజకీయాలు. 2015లో ఎవరు బాబు మీకు మీ మధ్య ఈ ఒప్పందం చేసింది? మీరు మాట్లాడుకోరు కదా, పెళ్ళిళ్ళకు చెప్పుకోరు, చావు పుట్టుకులేవు. మరి ఈ రహస్య ఒప్పందాలేంటి? ఎవడిచ్చాడు ఇది? అలాగే ఇప్పుడు చిన్న కారణాలతో చిన్న చిన్న తప్పులు ఏవైనా జరిగాయని ఊహించి మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు ఇటువంటి అధికారులపై హడావిడి చేసి డబల్ డమాబుస్ గాడు ఎగురుతుంటాడు. మరి ఇన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించారు అని చెప్పి నువ్వే చెప్తున్నావు. మరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు వేయు. అలాగే దొంగ డిగ్రీ సర్టిఫికేట్తో దొరికిపోయాడు డమాబుస్. దొరికినప్పుడు నీకు తెలియదా అంటే నువ్వే ప్రెస్ మీట్ ఇచ్చావు. స్పీకర్ పదవిని ఆ ఔన్నత్యాన్ని పాడు చేశాడు అని చెప్పి. ఇది ఈ డబల్ డమాబుస్ ఇచ్చిన ప్రెస్ మీట్. ఒక్కసారి చూడండి. ఓకే, ఇది వాడే ఇచ్చాడు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టించేశాడు, స్పీకర్ పదవికి కళంకం, నకిలీ డిగ్రీ పట్టాతో తమ్మినేని లా అడ్మిషన్. ఇది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా? తెలంగాణలో ఒక వ్యక్తి దాన్ని వెలికి తీశాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అడిగావు. మరి 2021లోనే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు దొంగ డిగ్రీ సర్టిఫికేట్తో బయటకు వచ్చిన వ్యక్తి మీద నీకు నిజంగా రాజకీయ ప్రత్యర్థి అయితే నువ్వు కోర్టులో కేసు ఎందుకు వేయలేదు? కేసు వేస్తే 2 అత్యధిక ఓట్లు వచ్చింది నీకే కదా, నీకే ఎమ్మెల్యే పదవి వచ్చేది కదా. ప్రత్యర్థులు అయితే ఇలా ఉంటారు. తెలంగాణలో కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావు గారు తప్పుడు అఫిడవిట్ ఇస్తే జలగం వెంకట్రావు గారిది వెంటనే కేసులు వేసుకోవడం జరిగింది. వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులంటే ఈ డబల్ డమాబుస్లు కాదు. మీరు ఇక్కడ గమనించాల్సింది, నియోజకవర్గ ప్రజలకు మీరు కూడా మీ ద్వారా తెలియజేయాల్సింది, ఈయన కేసు వేసి ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవి పోవడంతో పాటు కనీసం 5-6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీకే అనర్హుడిగా ప్రకటించే పరిస్థితి. అసలు నీకు ప్రత్యర్థి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ మామ ప్రత్యర్థిగానే ఉండేవాడు కాదు కదా. ఎక్కడే మీ లాలూచి బయటకు వచ్చింది. ఆ పార్టీలో మా బావే ఉండాలి, ఈ పార్టీలో బామ్మరిదే ఉండాలి, ఎవడు ఓడిపోయి ఎవడు గెలిచిన ఆ పదవి మన ఇంట్లోనే ఉండాలి. ఇది మీ అనైతిక బంధం. ఇది తెలియచేయడమే మీ అవినీతి అక్రమాలను బయటికి ప్రజలకి ఆధారాలతో సహా తెలియచేయడం మా కర్తవ్యం. అంతే తప్ప ఈ డబల్ డమాబుస్ అటువంటి ఇంకో పెద్ద విచిత్రమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈయన అంటాడు, గవర్నర్ గారికి అపాయింట్మెంట్ అడిగాను, రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ అడిగాను. మీకేమో అక్షరాలు వచ్చో రావు కానీ జనాలకు చాలా మంది చదువుకున్నారు బాబు. డబల్ డమాబుస్ తప్పు చేస్తే నువ్వు కోర్టుకి వెళ్ళడం మానేసి 4 సంవత్సరాల నుంచి శుభ్రంగా పడుకొని మీ ఇసుకలో వాటాలు లెక్క పెట్టుకుంటున్నారనే సంగతి తెలియనంత అమాయకులు కాదు ఈ నియోజకవర్గ ప్రజలు. నువ్వే చెప్తున్నావు అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని, నువ్వే చెప్తున్నావు నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లని. నువ్వు కేసు ఎందుకు అయ్యవు? నీకు ఉండే లాలూచి ఏంటి? నువ్వు కేసు ఎందుకు వెయ్యవు? ఇదే కాదు నా ప్రశ్న. డమాబుస్కి డబల్ డమాబుస్కి గడిచిన 15 సంవత్సరాలుగా మీ ఇద్దరు అనైతికంగా పొత్తు పెట్టుకొని కుటుంబ ఒప్పందపు రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులుగా నటిస్తున్నారు. 15 సంవత్సరాల కాలంలో వీడి మీద వాడు కానీ వాడి మీద వీడు కానీ ఒక్కటంటే ఒక్క కేసు వేసి న్యాయ పోరాటం చేయలేదు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక్కసారి నియోజకవర్గ ప్రజలకు ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఇటువంటి డబల్ డమాబుస్ల అవినీతి ఒప్పంద చీకటి రహస్య ఒప్పందాలని పూర్తి స్థాయిలో పెకిలించడమే లక్ష్యంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.
థ్యాంక్ యూ. సువర్ గాంధీ గారు అయితే కుటుంబ రాజకీయాలకు స్వస్థ పలికి ఆంధ్రవలస అసెంబ్లీకి వెళ్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో రిపోర్టర్ సురేష్, సుమన్ టీవీ, శ్రీకాకుళం.